హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు ఓ నాన్న కథ. ఇది చివరిదాకా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన కథనం. ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులను అమితంగా ప్రేమించాలి. వృద్ధాప్యంలో వాళ్ళని మరింత శ్రద్ధగా చూసుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో వారు మరీ చిన్నపిల్లలా ఉంటారు. కాబట్టి వాళ్ళని కోప్పడకూడదు. వాళ్ళ మీద తల్లిదండ్రులని గౌరవించాలి. నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడుతుంది. గదిలోని అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతుంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతుంది, గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్. ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేయించుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తర్వాత గోడలను పట్టుకొని నడవగా చూడలేదు నేను. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకే కన్నుమూశాడు. నాలో అదే దోషభావన. ఆ రోజు తాను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నేను క్షమించుకోలేకపోతున్నాను. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద చేతి ముద్రలు మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు. అరిచాడు. ఆ పెయింటర్సు సీనియర్సు, క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం. వాటి చుట్టూ సర్కిల్స్ గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం, సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్ను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. వాళ్లకు అసలు కథ తెలియదు. తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళో. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయసు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండడం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది. నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తుంది. ఎందుకు అనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు, పడిపోతావు అని మందలించాడు. మనవరాలు వచ్చింది. నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రి నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి వేలిముద్రని ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసింది ఆమె ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోధిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపు వేగంగా పయనిస్తున్నట్లు ఉంది. So please subscribe and like my channel Om Shiva's World for upcoming videos. Please subscribe and share the channel. Please ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. Please subscribe. Thanks for watching. Thank you.